సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. అప్పుడు సీతాదేవిని అంటున్నాను, ద్రౌపదిని అలాగా సెక్యూర్ చేశారు కృష్ణుడు. చేసినప్పుడు ఆమె ఏమీ కాలేదు. అంటే ఆ నీచే కుత్తే మెంటాలిటీ ఉన్న మనుషులు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉంటారండి. అలాని ఎవరి కోసం ఎవరు దాక్కుని బ్రతకగలము? ఎవరి ప్రైవసీ వాళ్ళకు ఉంటుంది కదా. ఆ ప్రైవసీని దెబ్బతీయకూడదు. ఇకపైనైనా చీర 100% సారీ అనేది రియల్లీ ఎలా అంటే చెప్తున్నాను కదండి. ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకున్నాను, ఏం కనబడుతుంది చెప్పండి? ఏం కనిపించలేదు. అదే సారీ అయితే చక్కగా ఇదంతా కనిపిస్తుంది, వీపు కనిపిస్తుంది, ఇదంతా కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది, చెక్క బాడీ అంతా కనిపిస్తుంది. కానీ ఆ సారీ కట్ అనేది ఒకే మన సాంప్రదాయమే. మన సాంప్రదాయం లేకి చాలా 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 కొన్ని లక్షల ఫ్యాషన్లు వచ్చేసాయి. పిల్లలు ఎడ్యుకేటెడ్స్ ఎవ్రీ 10 yearsకి జనరేషన్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఎవరి అభిప్రాయాల్ని మన పిల్లలు యూ బిలీవ్ మన పిల్లలే మన మాట వినరు. ఎందుకమ్మా డ్రెస్సు ఇది చూడరు, ఇది బాగుంటుంది తల్లి, ఇది వేసుకో అన్నాం అనుకో, ప్లీజ్ మమ్మీ నాకు తెలుసు కదా, నేను అద్దంలో చూసుకున్నా, నాకు చాలా బాగుంది తెలుసా ఏమంటారు? కొడతామా పిల్లల్ని? పిల్లలు కొట్టం కదా. మనం ఎస్ పాపం తనకు బాగున్నట్టుందలే అనుకుంటామా అనుకోమా? సో అలా అంటే ఏమిటంటే ఇప్పుడు ఎవరు చెప్తే ఎవరు వింటున్నారు, ఎవరి లైఫ్కి ఎవరు రెస్పాన్సిబిలిటీ కదా. వాళ్ళ అవసరమో లేకపోతే వాళ్ళ ఏమంటారు దాన్ని, ఈ సిచ్యువేషన్లో ఇదే వేసుకోవాలని దాని మీద ప్రయాణం వెళ్ళిపోతుందండి. దీన్ని మనం ఎంత టైం మాట్లాడుకున్నా ఇంకా ఏవేవో బయటకు వచ్చేస్తాయి, చాలా బయటకు వచ్చేస్తున్నాయి ఎపిసోడ్స్. ఎవరెవరో ఎంటర్ అయిపోయి ఏదేదో మాట్లాడేస్తున్నారు. అసలు ఈమె ఒకటి మాట్లాడుతుంది, ఆ వాడు అప్పుడు అతను మాట్లాడింది అయితే మరీ భూత రామాయణం, భూత్ గురించి ఇప్పుడు ఎంత శివాజీ గారు ఎంత భూత్ మాట్లాడారో తెలియదు, కానీ బయట బాగా బూతు పెరిగిపోతుందండి మాట్లాడిన వాళ్ళంతా. అలాంటి బూతులు మాట్లాడేస్తున్నారు, ఒక్కొక్కళ్ళను ఏదో తీసేస్తున్నారు. సో అది ఒక మీడియా ముందు కనబడితే ఏదైనా మాట్లాడియొచ్చులే అన్నట్టు మాట్లాడుకుంటున్నారే తప్ప ఇక్కడ ఎవరిని కంట్రోల్ చేయట్లేదు. ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుతున్నారు. స్టార్ట్ అయిందంతా ఒక చీర గురించో లేకుంటే సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి హీరోయిన్ల గురించో, ఎక్కడ దాకా వెళ్ళిపోయింది. అదే పబ్లిక్ లో. ఇప్పుడు శివాజీ గారు అనేది సినిమా అమ్మాయిల గురించి కదా. ఆ ఒక్క వర్డ్ అనే దానికి అతను సారీ చెప్పాడు. దానికి అనసూయ స్పందించిందా లేదా మనకు అనవసరం అండి. అనసూయ గురించి అయితే నాకు తెలుసు అతను ఎక్కడ ఏం మాట్లాడలేదు. నేను ఎందుకు దీనిలోకి వచ్చింది సీన్లోకి వచ్చింది అనేది తెలియదు. సో ఒక అనసూయని టార్గెట్ చేసి మళ్ళీ వీళ్ళంతా ఏంటేంటో ఏవేవో ఎక్కడెక్కడో ఎవరికి నచ్చింది వాళ్ళు మాట్లాడిస్తూ తిట్టేస్తూ. ఇప్పుడు అమ్మాయి ఏమైనా చేసుకుంటే దీని బాధ్యత ఎవరండి? ఆ పిల్లలకి రెస్పాన్సిబిలిటీ ఎవరు ఇస్తారండి? ఇందులో రియల్ కల్ప్రిట్ ఎవరంటారు? అసలు యాక్చువల్గా స్టార్ట్ చేసింది ఎవరు ఎండ్ చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తుంది అంటారు? ఇది ఎక్కడికి వెళ్ళడం కాదండి, స్టాప్ చేసిస్తే బెటర్. ఎవరు చేయాలంటే ఇక శివాజీ ఇక్కడ చూసారా, శివాజీది క్లోజ్. శివాజీ అక్కడ కనబట్టలేదు. శివాజీది క్లోజ్ అండి. ఓల్డ్ ఏజ్ పీపుల్ బయటకు వచ్చేసారండి, స్క్రీన్ ముందుకు వచ్చేసారు అందరూ. ఎందుకు వస్తున్నారు కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు అనసూయని వెళ్ళి డైరెక్ట్ మీరు ఏమైనా అంటే వీటిలో మాట్లాడడం కదా, అనసూయ వెళ్ళి అడ్రస్ అది ఇద్దాము వెళ్ళమనండి, ఫైట్ చేయమనండి, ఇప్పుడు ఇంటి మీద దండెత్తమనండి. మరి ఆవిడంటే అంత కోపం మీకుంటే వెనక్కి తిప్పి చూసుకుంటే మీ పిల్లలు ఎలా ఉన్నారు అనేది కూడా ఆలోచించాలి. లేకపోతే మీ పిల్లలు మీరు చెప్పిన మాట వినుండొచ్చు, మీ మనవలు. సరే మీ పిల్లలు ఎవరో అమెరికాలోనో లేకపోతే లండన్లోనో లేకపోతే ఎక్కడ ఉన్నారు, మీ పిల్లల వాళ్ళు ఎలాంటి డ్రెస్సింగ్ వేసుకుంటున్నారు, వాళ్ళని మీరు కంట్రోల్ చేయగలరా? అంతే కదా. ఏదో ఫైటా లేకపోతే కూలా? ఫైట్ చేయాలని అనుకుంటే అనసూయ అడ్రస్ ఎక్కడ ఉంది, పదండి వెళ్తాం చెప్దామని వెళ్ళండి. ఎక్కడ ఏదైతే స్టార్ట్ అయింది అది క్లోజ్ అయిపోయింది.
కానీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎవరెవరో ఆ దేవతలేంటి, ఆ దేవతల గురించి సీతాదేవి అలాంటిది, మన పార్వతీదేవి గురించి పార్వతీదేవి మన ద్రౌపది గురించి మాట్లాడటం ఏమిటి, ఇలాంటివన్నీ బయటికి రావడం ఏంటి? అనసూయ ఏం మాట్లాడినా కింద బూతులు వస్తాయి. అనసూయ ఏ రిక్వెస్ట్ చేసినా అనసూయ, ఏ పోస్ట్ పెట్టినా అనసూయ, ఎక్కడికి వెళ్ళినా ప్రతి దాంట్లోనూ కింద విపరీతమైనటువంటి బూతులు వస్తాయి. ఆంటీ అనేది చాలా చిన్న మాట అయిపోయింది. ఆంటీ అని పిలవడం అనేది ఎప్పుడో మర్చిపోయారు. ఇంకా అంతకు మించి బియాండ్ ఉన్నాయన్నీ. అదే అదే దానికి కూడా ఒక్కొక్కసారి అనుకుంటామండి. అంటే నాది ఇంకొకటి, నేను ఓపెన్లీ ఐ టాక్ విత్ యూ. సో ఇక్కడ ఏమిటంటే కొంత సోషల్ మీడియాకి ఒక క్రేజ్ కోసం కొందరు ఏవో అంటే క్రేజీగా మాట్లాడడం కానీ, క్రేజీగా రిప్లై ఇవ్వడం కానీ ఇలా చేస్తూ ఉంటారు. కానీ మనం కూడా యాక్టర్స్ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే 5 ఫింగర్స్ ఒకలాగా ఉండవండి. ఇది వెరీ స్మాల్ ఉంటుంది, ఇది మళ్ళీ షార్ట్ ఉంటుంది, మళ్ళీ డిఫరెంట్ ఉంటాయి. ఇలాగా ఒక బిలియన్ ఆఫ్ పీపుల్, దానిలోని ఎవరు ఎలాంటి వాళ్ళు ఉంటారో మనకి పెయిన్ అనుకున్నప్పుడు రిప్లై ఇవ్వకూడదు. నేను యాక్టింగ్ చేస్తున్నాను, నాకు చాలా వస్తుంది, నా క్రేజ్ ఇంకా 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 పెరుగుతుంది. కానీ ఇలాంటి గెదవలు అని నీకు అనిపిస్తే, ఎవరైతే ఇలాంటి వాటికి రెస్పాండ్ అవుతారో అలా అనిపించినప్పుడు మనం కొంచెం కంట్రోల్ చేసుకొని కొన్ని మనం ముందుకు తీసుకెళ్ళకపోతే బాగుంటుంది ఏమనేది. దిస్ ఈజ్ మై ఒపీనియన్. నాట్ ఆమెకి నేను సలహా ఇవ్వను, ఏది ఇవ్వనండి. నా ఒపీనియన్ అండి. అంటే నా క్యారెక్టరైజేషన్ గురించి చెప్తున్నాను. నాకు ముందు భయము. స్క్రీన్ ముందుకు వెళ్ళానంటే సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని పేరు తెచ్చుకున్నాను. సో ఏ డ్రెస్ చెప్పినా ఇలా సెకండ్లో చేసుకొని తనకు అంటే ఎవ్రీథింగ్ మై సెల్ఫ్ ఓన్లీ. నన్ను నేనే క్రియేట్ చేసుకుంటాను. ఆ కాంబినేషన్లో ఏముంది అంటే బ్యాక్గ్రౌండ్ ఏముంది, నేను ఏ కలర్ వెయ్యాలి, ఉన్నవాళ్ళు ఏ కలర్లు వేస్తున్నారు, నేనేం వేసుకోవాలి, ఇదంతా నేనే ప్లాన్ చేసేసుకుంటాను. మేకప్ ఈజ్ మై సెల్ఫ్, ఎవ్రీథింగ్ కాస్ట్యూము డిజైన్ చేసేసుకుంటాను ఇదంతా. కానీ నాకు భయము. ఏం భయము? అమ్మో సినిమాలో ఉన్నది ఎవరో, మన జర్నలిస్ట్లో ఎవరో వాళ్ళ క్రేజ్ కొలిది బ్లో ఆఫ్ వేశారు, లేకపోతే వార్తా పేపర్లో వేశారు, ఆంధ్రప్రభలో కవర్ పేజ్ వేశారు అంటే దట్స్ గుడ్. రమ్య గారి మీద ఇలాగ వచ్చిందంటే ఓకే. కానీ నేను వాళ్ళకి ప్రెస్ వాళ్ళకి ఇచ్చి ఇది వెయ్యండి ఇలాగా అలా అంటే అప్పుడు సోషల్ మీడియా అంటే నేను ఫేస్బుక్ మెయింటైన్ చేశాను, నేను కూడా యూట్యూబ్ మెయింటైన్ చేశాను, ఇవన్నీ చేశాను, ట్విట్టర్ ఇవన్నీ. బట్ ఏంటంటే అనెసరీ పోస్టులు పెట్టేదాన్ని కాదు. మన ఇంటికి సంబంధించిందో ఇంకోటో, సినిమాలో ఏదో దొరికిందా దాన్ని ఆ సినిమాలో ఉందని అంటే దాన్ని ఏదో పేపర్ కటింగ్ ఏదైనా ఉందో అది పెట్టడం, ఇలాంటివన్నీ చేసేదాన్ని. బట్ మనం పెయిన్ఫుల్ ఆమె అయితే అవలేదేమో అని నేను అనుకుంటున్నాను. అవనప్పుడు మనకెందుకు ఈ కథ అంతా? వాళ్ళు పబ్లిక్ రెస్పాండ్ అవ్వద్దు అంటారా? మీరు మాట్లాడింది తప్పు, ఇలా మాట్లాడకుండా ఉండాల్సి ఉండే. ఎక్కడైతే తప్పు జరిగిందో ఆ తప్పుని మీరు ఖండించండి తప్ప అందరినీ ఒకే ఘాటను ఎలా కడతారు మాట కదా అనసూయ అంది. ఇప్పుడు ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టం ఉంటుంది. మీ లైఫ్లోకి నేను రానప్పుడు నా గురించి మీరు మాట్లాడకూడదు అనేది తను చెప్తున్నది. అంతే కదా, అదే కదా. అవును కదా. నేను అవతల వాళ్ళది నేను కూడా చాలా చూశాను కాబట్టి యాక్చువల్లీ అన్నిట్లో నేను ఇన్వాల్వ్ అవ్వను. టీవీ కూడా చూడను పెద్దగా నేను. అంటే వేరే వేరే వ్యవహారాలు ఉంటాయి. మన బ్రెయిన్ మన వ్యవహారాలకే మొత్తం ఫుల్ అయిపోయి ఉంటుంది. అన్నీ దూర్చుకుంటే మనం అసలు బ్రతకలేము కూడా. సో దానికోసమని ఏమిటంటే నేను కొన్ని ఈ మధ్య చూశాను కదా, వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే ఆమె పర్సనల్ లైఫ్ని ప్రజల మీదకి ఎందుకు నెట్టుతుంది, ఆ నెట్టడం వల్ల చిన్న చిన్న పిల్లలు కానీ లేకపోతే ఆ పిల్లలేమో వాళ్ళ భర్తలు పాడైపోతారనో, లేకపోతే ఏదో మొత్తం మీద వాళ్ళకి ఆ ఇంటెన్షన్ కనబడుతుందండి. అనసూయ గారిని టార్గెట్ చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళు చెప్తున్న రీజన్ ఏమిటంటే ఇది కనబడుతుంది. నువ్వు సినిమాలు చేసుకుంటావు, మొత్తం బట్టలు ఇప్పి చేసుకుంటావు, వాళ్ళు చేసుకో అమ్మాయి, ఏడుదివి మీ ఆయన నోట్లో నోరెట్టి చీక్కుంటూ మాకు చూపెడతావేంటి అన్ని దగ్గర మాట్లాడుతున్నారు వాళ్ళు. అదే నేను చూసింది అయితే. సో దాన్ని ఏమిటంటే నీ పర్సనల్ లైఫ్ని దయచేసి బెడ్రూమ్ లైఫ్ని కూడా నువ్వు పబ్లిక్ చేయకమ్మా అనేది వాళ్ళ ఉద్దేశం. నా లైఫ్ నా ఇష్టం, మా ఆయనే యాక్సెప్ట్ చేసినప్పుడు మీకేటి బాధ అనేసి ఆవిడిది. సో ఈ మధ్యన ఏమిటంటే అనసూయ గారు అయితే ఆమె కూడా కూల్ అయిపోయారు పాపం. ఆమె కూడా ఏమో అనట్లేదు. ఇప్పుడు వీళ్ళు ఒకళ్ళ నుంచి అంటువ్యాధులకు మన
కరోనాలో ఏంటంటే ఇది ఎప్పుడు ఇంటి లోపల దాక్కొని ఎప్పుడు ఇది కిల్ అవుతుందో తెలియదు కానీ చాలా దూరం స్ప్రెడ్ వెళ్ళిపోతుంది, అయిపోయింది అసలు విషయం బాగా అంతా స్ప్రెడ్ పోయింది. అయిపో అసలు విషయం లేదు ఇక్కడ. దేవుళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు, ఇంకెక్కడికో వెళ్ళిపోయారు, భూత రామాయణాలు వీళ్ళు మాట్లాడుకున్నది ఆమె చేసింది తక్కువేమో కానీ వీళ్ళు మాట్లాడుతున్నది ఎక్కువైపోయింది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.